ఈరోజు మనం చేయబోతున్నాం కలగలుపు ఆవకాయ పచ్చడి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. కలగలుపు ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు, మిరపకాయలు, మామిడికాయ, మెంతులు, ఆవాలు, సోంపు, కలోంజి, పచ్చ ఆవాలు, ఆమ్చూర్, నూనె, ఉప్పు, కారం, పసుపు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? కడాయి పెట్టండి. మేము కడాయి పెట్టాక మసాలా తయారు చేస్తాం. హిందీలో దీన్ని పీలా సస్సు అంటారు, మన తెలుగులో పచ్చ ఆవాలు అనొచ్చు. ఒక స్పూన్ వేస్తున్నాను. మామూలుగా తెల్ల ఆవాలు అంటాం మనం. తెల్ల ఆవాలు అంటారు. తర్వాత పచ్చ ఆవాలు కూడా మీరే వేయండి. ఇది కలుంజి. మెంతులు కొంచెం తగ్గించండి, చేదు వస్తుంది. మళ్ళీ మామూలు ఆవాలు కూడా అంటే మామూలు ఆవాల్లోని కొంచెం ఘాటు వస్తుంది. ఇవి కావాలంటే 2 స్పూన్లు వేసుకోండి. వేసేసి వేయించేయండి. వేయించి తీసి పక్కన పెట్టి పౌడర్ చేసుకుంటాం. ఈలోగా నేను కొంచెం మామిడికాయ కట్ చేస్తాను రెడ్డి గారు. సో ఇవి చాలా తొందరగానే వేగిపోతాయి. వేగాక తీసేసేయండి. ఆ కడాయి పెట్టండి. పెట్టి ఉసిరికాయలు వేసేయండి. కొంచెం నూనె వేయండి. ఉసిరికాయ కొంచెం నూనె వేసేయండి. నూనె వేసి మూత పెట్టండి. చూడండి, చాలు. మగ్గిపోతాయి అన్నమాట. మగ్గితే గింజలు తొందరగా వచ్చేస్తాయి. ఈలోగా ఈ పౌడర్ చేసి పెట్టుకుందాం. ఓకే, అయిపోయింది మేడం. ఇది దాంచేనా కొంచెండి. సో మనం ఇలా ఉసిరికాయలు అన్నిటిని వేయించేసి ఆయిల్లో ప్లేట్లోకి తీసి పక్కన పెడదాం. ఇవి చల్లారిన తర్వాత వీళ్ళ లోపల గింజ తీసేయాలని వచ్చేస్తుంది. కరెక్టే. ఇందులోనే ఆయిల్ వేసేసేయండి. కొంచెం ఆయిల్ కాగానే ఆపేస్తుందాం. ఆయిల్ కాగబెట్టాలి, అంతేనా? కొంచెం వేయచ్చు. కొంచెం వేడవు కానీ హింగు వేసి ఆపేయండి. ఉసిరికాయలు ఇలా తీసేసి ఇందులో వేసి మంచి వాసన వస్తుంది. ఇంగువ నూనె కదండి. మీ ఫేవరెట్ ఇంగువ. సాధారణంగా ఏంటంటే బాగా మగ్గిపోగానే ఇలా వచ్చేస్తాయి. సో కౌశల్య గారు, మనం మొత్తం అన్నీ రెడీ చేసాం. ఉసిరికాయల్ని వేయించి ఫస్ట్ వాటిని గింజలు తీసి కట్ చేసి పెట్టాము. అలానే పచ్చిమిరపకాయలు కట్ చేసాం, మామిడికాయని తురిమాము. అలానే ఉసిరికాయలు వేయించిన ఆయిల్ని ఇంకొద్దిగా ఆయిల్ వేసి అది ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టాము. అండ్ ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసిన ఈ మసాలా పౌడర్ ఉంది కదా, మెంతులు, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు, ఆనియన్ గింజలు అండ్ సోంపు, అది కూడా కొట్టేసి రెడీగా ఉంది. ఇంకా మీరు నెక్స్ట్ నేను కొలుస్తూ వేస్తాను మేడం. ఒకటి దీనికి తురుము వచ్చింది కదా, ఈ తురుము 2 గిన్నెలు వస్తుంది. అలాగే ముక్కలు కూడా 2 గిన్నెలు పైనే వస్తుంది. ఇందులో కొంచెం ఉన్నాయి 5. ఇప్పుడు మీరు కాచిన నూనె ఉన్నది కదండి, దాంట్లోనే వేసిద్దాం. 1 కప్పు కారం, ఉప్పు కూడా 1 కప్పు. ఉప్పు కొలిచి వేసాను 1 కప్పు. అలాగే పసుపు, కొంచెం చిటికెడంత పసుపు. ఆమ్చూరు పుల్లదనం కోసం మనం కూడా అది కూడా కొలిచి వేస్తున్నాను. 1 3/4 కప్పు ఆమ్చూరు వేస్తున్నాను. ఓకే. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసిన పౌడర్ ఉంది కదండి, మసాలా, ఆ మసాలా పౌడరు అది 1 కప్పు వస్తుంది. మనం దంచి పెట్టుకున్నాం కాబట్టి ఆ కప్పుడు మసాలా వేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా అందులో వేసేస్తాం. ఆయిల్ ఇంకొంచెం పడుతుంది. ఆయిల్ ఇంకొంచెం వేయాలండి అందులో. నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఆయిల్ వేసేస్తాను. స్పూన్తో కలిపేసేసుకోవచ్చు. ఆవకాయ చేయడం ఈజీగా, కానీ అన్నీ తరిగి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా మనం మామిడికాయలు కొట్టే వాళ్ళు వచ్చారంటే మామిడికాయలు పడేస్తాం, వాళ్ళు కొట్టాక మనం ఆవకాయ కలిపేస్తాం. అది దనాదన అయిపోతుంది.
అయిపోయింది మేడం. ఓకే, ఓకే. అయిపోయింది. మామిడికాయ తురుము, ఉసిరికాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు, బజ్జీ పచ్చిమిర్చి మనం వేసింది. బజ్జీ మిర్చి వేసాం కాబట్టి మనం కారం వేసుకున్నాం. కావాలంటే ఆయిల్ కొంచెం ఇది కొంచెం ఒక ఊరాలి అంటారు కదా, అలా ఊరాలి. కొంచెం ఊరితే బాగుంటుంది. ఊరకపోయినా ఇప్పటికప్పుడే తినొచ్చు, ఏముండదు. బౌల్ ఇవ్వనా? కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. రేణు గారు, కలగలుపు ఆవకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. ఓకే. కలగలుపు ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, మిరపకాయలు, మామిడికాయ, మెంతులు, ఆవాలు, సోంపు, కలోంజి, పచ్చ ఆవాలు, ఆమ్చూర్, నూనె, ఉప్పు, కారం, పసుపు. కలగలుపు ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి పచ్చి ఆవాలు, కలోంజి, సోంపు, మెంతులు, ఆవాలు వేసి వేగనివ్వాలి. అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఉసిరికాయలు కూడా వేసి కొద్దిగా నూనె వేసి మూత పెట్టి బాగా వేయించాలి. ఈలోపు వేయించుకున్న దినుసుల్ని పొడిలాగా తయారు చేసుకోవాలి. మామిడికాయని పీల్ చేసుకొని తురుముకోవాలి. ఉసిరికాయలన్నింటినీ కట్ చేసుకొని మధ్యలో గింజల్ని తీసేసి ముక్కల్లాగా పెట్టుకోవాలి. మిరపకాయలను కూడా కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఉసిరికాయ ముక్కలు, మామిడికాయ తురుము, మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలు వేయించిన నూనెలో 1 కప్పు కారం, కప్పు ఉప్పు, పసుపు, ఆమ్చూరు పొడి, దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. ఇప్పుడు అలా కలిపిన కారాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కలగలుపు ఆవకాయ పచ్చడి రెడీ.